హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ఉల్లివడని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 4 ఉల్లిపాయలు ఉంటే చాలండి, ఇంటిల్లపాది కడుపు నిండా తినొచ్చు. ఈ ఉల్లివడని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు 4 ఉల్లిపాయలతో మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు స్నాక్స్ అయితే. దీనికోసం ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయల్ని విడివిడిగా చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు విడివిడిగా చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ అంతా కూడా బాగా మిక్స్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలని బాగా కలపాలి. ఇలా కలిపితే మనకి ఈ ఉల్లిపాయల్లోంచి తేమ బయటకు వస్తుంది. ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమతోటే మనము ఈ పిండిని కలుపుకోవాలండి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఓన్లీ ఉల్లిపాయల్లో ఉన్న తేమే సరిపోతుంది. ఉల్లిపాయల్లో ఉన్న తేమ కాకుండా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే మనకి వడ మెత్తగా వచ్చేస్తుందండి. అలా కాకుండా ఈ ఉల్లిపాయలో ఉన్న తేమతోటి మనం వడ ప్రిపేర్ చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోగా ఉల్లిపాయలోంచి నీరు ఊరుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేసుకుంటే మనకి ఈ వడ క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఒక పావు కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇందాక ఉల్లిపాయల్లో వేసాను కాబట్టి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. నా దగ్గర లేకపోవడం వల్ల నేను జీలకర్ర వేయలేదు. ఈ ఉల్లివడకి పిండి తక్కువగా ఉండాలి, అలాగే ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకి ఉల్లివడ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఒక బౌల్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మరో చేతిలో పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే మనకి వడలా వస్తుంది. ఇలాగే ఒక 4-5 చేసి ఆయిల్ పూసిన ప్లేట్లోకి పెట్టుకోండి, అంటుకోకుండా ఉంటాయి. తర్వాత మనం వేయించుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈజీగా వేయించుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇవన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోండి. అటు ఇటుగా తిప్పుకునేదానికి వీలుగా ఉండేలాగా ఒక 4-5 యాడ్ చేసుకోండి. ఒకవైపు గట్టిపడిన తర్వాతే మరోవైపుకి తిప్పుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఉల్లిపాయలు కదా త్వరగా వేగిపోతాయి. అలాగే స్విమ్లో పెట్టుకున్నారంటే ఆయిల్ పీల్చుకుంటాయి. కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ వీటిని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి. ఈ ఉల్లివడ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదా మీరు టమాటో సాస్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా బందోసులు వేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ బందోసులు మార్నింగ్ టిఫిన్లో కానీ స్నాక్స్లో కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే వీటికి చట్నీ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకోండి. ఒకవేళ బొంబాయి రవ్వ లేకపోతే గోధుమ రవ్వ సన్నది ఉంటుంది కదా, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు మజ్జిగ యాడ్ చేసుకోండి. మీరు మజ్జిగ ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు అయితే ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ మజ్జిగ తీసుకున్నాను కాబట్టి మజ్జిగని మాత్రమే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మనకి రవ్వ బాగా నానుతుంది. ఇలా అంతా కలిపేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకుని వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలని కారానికి తగ్గట్టుగా వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి.
తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోండి, తురుముకొని వేసుకోండి, త్వరగా వేగిపోతుంది. అలాగే నేను ఇక్కడ సొరకాయను కూడా కొంచెం తురుముకొని యాడ్ చేస్తున్నానండి. ఇవే వెజిటేబుల్స్ వేయాలని ఏమీ లేదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. ఇంకా కావాలంటే క్యాబేజీ, ఇంకా పొటాటో, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ లేకపోతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. మనం కొత్తిమీర ముందే యాడ్ చేసామంటే మనకి ఫ్లేవర్ అనేది తెలియదు. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది కదా, ఒకసారి మూత తీసేసి ఈ రవ్వ చూడండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఇదంతా కూడా కొంచెం బాగా లూజ్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న కప్పు వాటర్లో అరకప్పు వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టానండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక 3-4 సార్లు పల్సిస్తూ దీన్ని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మనం గ్రైండ్ చేయకూడదు, మధ్య మధ్యలో మనకి ఈ రవ్వ అనేది తగులుతూ ఉండాలి. ఇలా ఉంటేనే మనకి సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా అంతా వేసేసిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో చూసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ మొత్తం వేసేసేయండి. ఇదంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిపడింది కదా, ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మనం పోపు పెట్టుకుంటాం కదా ప్యాన్, అది పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పండి. తిప్పుకుని ఇందులో మనం ముందు కలిపెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోండి. 1 లేదా 2 గంటలు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇది మనకి ఈజీగా ఫ్లిప్ అవుతుందండి, అలాగే మనకి బాగా ఉడికిపోతాయి కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మరోవైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ పిండి వేసేటప్పుడు 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి అలాగే స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ని ఆ తర్వాత మనం పిండి వేసుకుంటే ఎన్ని బన్ దోశలైనా సరే ఈజీగా వేసేయొచ్చండి. ఈ బన్ దోశలకి చట్నీ కూడా అవసరం లేదండి, ఒట్టిగానే తినేసేయచ్చు. మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఈ బన్ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ అనే లెటర్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.